హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. మన ఛానల్ అయితే నేమ్ అయితే చేంజ్ చేసామన్నమాట. ఇంతకుముందు వచ్చేసి శ్రీనివాస్ వైటీ వరల్డ్ ఉండేది కదా. సో సెర్చింగ్లో యూట్యూబ్ సెర్చింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండాలని చెప్పేసి చాలామంది అయితే మనకు చెప్పిన్నారు. సో శ్రీనివాస్ వైటీ వరల్డ్ అనేది కువైట్ శ్రీను వ్లాగ్స్ అని చెప్పేసి చేంజ్ చేసాను అనమాట నేము. ఇంకా ఈరోజుటి వ్లాగ్ విషయానికి వస్తే కనుక మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఏం డ్యూటీలు అయితే ఏం లేవు. నా కారు కూడా మా మేడం చెర్రీ కారు ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్ని అయితే గ్యారేజ్కి తీసుకెళ్లారు. సో నా ఎంజీ కారు ఉన్నది కదా అని చెప్పేసి మా మేడమే తీసుకెళ్ళిపోయింది కార్ని వచ్చేసి. ఇంకా పొద్దున్న నుంచి ఈవినింగ్ 5 అవుతూ ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే డ్యూటీలు ఏం లేవు. పైగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా బయటికి ఎక్కడ తిరగలేదన్నమాట. సో మా ఇంటికి పక్కన వచ్చేసి కొత్తిండ్లు, వేరే వాళ్ళు కొత్తిండ్లు కడతా ఉన్నారు కదా. సో ఆ ఇండ్లు కట్టేటప్పుడు బయట పూతలు చేయడానికి అని చెప్పేసి కట్టెలు కట్టినారు. కర్రలతో మొత్తం అంతా బిల్డ్ చేసినారు. మార్నింగ్ నుంచి వాళ్ళు 12 ఆ టైం వరకు చేసినారు. ఆ కర్రలు కట్టేటప్పుడు ఇటుపక్క మా ఇంటి సందులో వచ్చేసి మొత్తం డస్ట్గా పడిపోయింది అనమాట అంతా. మళ్ళీ వీళ్ళు ఈవినింగ్ అయిన తర్వాత 5 గంటలకి కావచ్చు, 6 గంటలకి కావచ్చు, వీళ్ళు ఇక్కడ చిన్న దివానీ ఉంది కదా, ఖైమా అంటాం. ఆ ఖైమాలోకి వచ్చి వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటా నైట్ 9, 10, 11 వరకు కూడా కూర్చొని మాట్లాడుకొనేసి వెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ సద్దునైతే క్లీన్ చేయాలి. చూడండి మీరే ఏ విధంగా అయితే పడిందో. సో మొత్తం అంతా ఇక్కడ అయితే కర్రలు అన్నీ పడ్డాయన్నమాట. వీళ్ళు ఏ విధంగా కట్టేస్తున్నారు. ఇంకా అంతా సిమెంట్తో దిమ్మలతో కట్టడం అయిపోయింది కాబట్టి ఇంకా బయట వచ్చేసి పూతలు అందుకు చేయాలి కదా, అందుకని చెప్పేసి కట్టేసి పెట్టినారు. సో ఈ విధంగా ఉంటే కనుక మొత్తము వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా అరుస్తారు, క్లీన్ చేసుకునేది లేదా, నువ్వే కదా అట్లా ఇట్లా తిరుగుతూ ఉండేది అని చెప్పేసి. అందుకు ఫ్రెండ్స్ ఈరోజు అయితే దీన్ని క్లీన్ చేయడమే మన పని. ఇంకా ఈవినింగ్ అయితే వేరే డ్యూటీలు ఏమైనా పడతాయేమో తెలియదు. మా మేడం డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా డ్యూటీలు పడతాయేమో తెలియదు. ఇంకా చెప్పాలంటే అన్ని ఇళ్ళ కంటే మా ఇల్లు కొంచెం బెటర్. ఒక బండి కాకపోయినా ఇంకొక బండి అయినా తీసుకొనేసి డ్యూటీ చేయాలంటారు. ప్రతి బ్రష్ తీసుకొనేసి దీన్ని క్లీన్ చేసుకుంటూ పోయి మళ్ళీ నీళ్ళతో కొట్టుకోవాలి. ఇప్పుడే జస్ట్ ఈ కర్రలు కట్టేటప్పుడు ఎంత డస్ట్ పడిందంటే నెక్స్ట్ ఇంకా పూతలు కొట్టేటప్పుడు ఇంకెంత పడుతుందో డస్ట్. ఏం చేద్దాం, ఎవరైనా వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారు అంటే కనుక వాళ్ళ సంతోషం వాళ్ళది. మనము ఇదే పని ఇంటి దగ్గర ఎవరెవరే ఆ కొంచెం చిన్న పని చేసుకోరా అంటే కనుక అస్సలేనా. అదే కువైట్కి వచ్చిన తర్వాత అయితే కాల్తో చెప్తే చేతు చేయాలి, అదే అనమాట. ఇంకపోతే పొద్దున్న వచ్చేసి బండి నేను నిన్న గడిగిరే బాగా. నిన్న పోతాదని అనుకుంటే డ్యూటీకి నిన్న పోలే మా మేడం, కానీ ఇంకా ఈరోజు పోయింది. దరిద్రానికి ఈరోజే నేను పని జరగలే. ఏం చేద్దాం, మన టైం అట్లా. అప్పుడే పక్క ఖైమా దగ్గర వేసి ఆన్ చేసినారు.
వర్షాలు అందుకు పడితే ఒక బాధ, ఎండల కాలం వచ్చి దుమ్ముతో బాధ. ఏమంటే వాళ్ళు ఒక మాట చెప్పకముందే మనం చేసేసుకోవాలి. మళ్ళీ ఒక మాట అంటారు, పొద్దున్న నుంచి ఖాళీగానే ఉన్నావు కదా, ఏం పనులు లేవు కదా, నేను నీట్గా పెట్టుకోవాలి కదా అంటారు మా మేడం. అయిపోయి ఒక పని అయిపోయింది. అదే అనమాట, ఒక పని అయితే అయిపోయింది. వాళ్ళు చెప్పకముందే మనం అయితే చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పడము, మనం దానికి ఇబ్బంది పడిపోవడము, వాళ్ళు ఒక మాట అనడము, మనం ఎదురు చెప్తే ఆడనే గొడవలు అవుతాయి. అదే మన పని మనం చేసేసుకొని పోతా అంటే వాళ్ళు చేసుకుంటా నీట్గా పెట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.